తెలంగాణలోని సిరిసిల్ల దగ్గర ఉన్న చిన్న గ్రామం కోమటిపల్లెలో జీవనం నెమ్మదిగానే నడుస్తుంది. పొలాల మధ్య దారిలో ప్రతి ఉదయం సైకిల్పై పాలు పంపే అనసూయ కనిపించడం అక్కడి వారికి అలవాటే. ఒకరోజు ఉదయం తెల్లవారక ముందే ఆమె సైకిల్ తీసుకుని బయలుదేరగా పొలాల మధ్యలో ఓ చిన్న అబ్బాయి రోడ్డు కట్టున ఏడుస్తూ కనిపించాడు. అతని చొక్కా తడి, కాళ్లు మట్టితో నిండిపోయి ఉన్నాయి. అనసూయ దగ్గరికి వెళ్లి అడిగితే, అత్తమ్మ, నాన్నను వెతుక్కుంటూ వచ్చా, దొరకలేదు అని అబ్బాయి భయంతో చెప్పాడు. రాత్రి పంటపని చేసేందుకు వెళ్లిన అతని తండ్రి తిరిగి రాకపోవడంతో అబ్బాయి ఒంటరిగా బయలుదేరినట్టు ఆమెకు అర్థమైంది. వెంటనే అనసూయ తన సైకిల్ వెనుక అతన్ని కూర్చోబెట్టి గ్రామంలోని పెద్ద చెరువు వైపు వెళ్ళింది. అక్కడ కొన్ని వరి పొలాల మధ్య చిక్కుకుపోయిన వ్యక్తిని చూసి గ్రామస్తులను పిలిచి సహాయం చేసి బయటకు తీశారు. అతనే ఆ అబ్బాయి తండ్రి. నీటి ప్రవాహం పెరగడంతో బయటకు రాలేకపోయాడు. చిన్న అబ్బాయి తన తండ్రిని చూసి పరుగెత్తి వెళ్లి కౌగిలించుకున్న ఆ దృశ్యం అక్కడున్న గ్రామస్తులందరినీ కదిలించింది. అనసూయ మాత్రం ఓ చిరునవ్వుతో, మన గ్రామంలో మనుషులు ఒంటరిగా ఉండరమ్మా, ఎప్పుడు ఎవరో ఒక్కరు సహాయం చేస్తూనే ఉంటారు అని చెప్పి మళ్లీ తన పాలు పోసే దారి అంట ప్రయాణం కొనసాగించింది. గ్రామాల హృదయంలో ఇంకా ఉన్న మనుష్యత్వం ఎంత గొప్పదో ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనము నుండి, ఆనందించుడి, హర్షించుడి, పరలోకమందు మీ ప్రతిఫలం గొప్పది. మీకు ముందుగా ఉన్న ప్రవక్తలను వారు ఎలా హింసించెనో మిమ్మును కూడా అలానే హింసించుదురు. యేసు చెప్పే మాట ఇది. మనము న్యాయం, నీతి, దేవుని మార్గాల కోసం నిలబడినప్పుడు చాలాసార్లు ప్రపంచం మనపై విమర్శలు చేస్తుంది, కొన్నిసార్లు హింస కూడా చేస్తుంది. కాని ఆ బాధల వలన మనం చిన్నబడిపోవలసిన పనిలేదు. దేవుడు మనం అనుభవించే ప్రతి బాధను గమనిస్తాడు. ఆ సహనము, విశ్వాసము కారణంగా పరలోకంలో మనకు గొప్ప ప్రతిఫలమున్నదని యేసు ధైర్యం ఇస్తున్నాడు. ఈ వచన సారాంశము, కష్టాలు వచ్చినా దేవుని కోసం నిలబడండి. అలాంటి విశ్వాసులకు దేవుని రాజ్యంలో అపారమైన ప్రతిఫలం సిద్ధంగా ఉంది.